హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే సుజీపల్లి ఈరోజు, అందుకని హైదరాబాద్ వచ్చాను ఫ్రెండ్స్. కూర్చేడు మనం వీరాపల్లి నుంచి. ఏడికి వచ్చినా కూడా ఈ ఆట మటుకు ఆగదు. ఏడబడితే ఆట ఆడుతూ ఉంటాం. ఒక బాలు ఒక కర్ర దొరికిందంటే చాలు ఇట్లా క్రికెట్ ఆడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు అందరేమో 20 వాళ్ళందరూ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఒక బాల్ మిస్ అయితే అవుట్. ఇంకా ఇదే అన్నమాట ఇక్కడ పెళ్లి జరిగేది. ఇక్కడ పైన డెకరేషన్ చేశారు. మేమైతే హయత్ నగర్ వచ్చాము. ఇదే హయత్ నగర్ సిటీ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ కనపడుతుంది కదా లారీ, ఇదైతే మేము వచ్చిన లారీ. మేము కూర్చొని వీరాపల్లి నుంచి లారీలోనే వచ్చాము. ఇప్పుడే మన డీజే ఇస్రాయల్ ఎంటర్ అయ్యాడు. ఇంకా శ్యాము, యశ్వంత్, శశి వస్తున్నారు పైకి. ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మనోడు. మధుకీరను వాళ్ళ బాబాయ్ కింద ఉన్నారు. వీళ్ళందరూ మనోళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏదో తెలిసినట్టు. స్మైలీ, బ్యూలా ఇప్పుడే లారీలో నుంచి కిందకు వస్తున్నారు. కింద లొకేషన్ అయితే ఎలా ఉంది చూడండి. మొత్తం చుట్టుపక్కల చెట్లు మొత్తం సూపర్గా ఉన్నాయి. అసలు మంచి లొకేషన్ అనమాట. ఇది నాకు బాగా అయితే నచ్చింది. హాయ్ బ్యూలా, స్మైలీ, హాయ్. సరే, మేము వీరాపల్లి నుంచి అయితే 11:30కి బయలుదేరాము. మేము కరెక్ట్గా పెళ్లి కొడుకోళ్ళు ఇంటికి అంటే హయత్ నగర్ వచ్చేసరికి మాకు 6:30 దాటింది టైం అనమాట. అదిగో ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది కాబట్టి ఒక ఏరోప్లేన్ వెళ్తుంది ఇక్కడ హయత్ నగర్కి దగ్గరలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. సో ఇప్పుడు అది ఫ్లైట్ దిగుతుంది కిందకి. అంటే మేము రోజు చూసే దానికంటే చాలా పెద్దగా కనపడింది. చాలా ఆశ్చర్యంగా ఉంది, కొత్తగా ఉంది. ఓకే, మరి ఇదే వీడియో అయితే తర్వాత వేరే వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కార్తీక్, ఓకే మరి బాయ్. నెక్స్ట్ వీడియోలో ముందు కలుస్తాను. నెక్స్ట్ వీడియో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూపిస్తాను. పిల్లల్లో జరుగుతుంది చూపిస్తాను. మరి సరే, మరి అంతలోకి ఈ పనులు మీరు చేసుకోండి. బాయ్, సెలవు.